మనం క్రాప్ లోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. క్రాప్ లోన్ ఎవరికి వస్తుంది, క్రాప్ లోన్లో మనం పూర్తిగా లాభం పొందాలంటే ఏం చేయాలి, ఏ బ్యాంకులలో లోన్ తీసుకోవాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్రాప్ లోన్ అనగానే దాన్ని కేసీసీ అంటారు ఫ్రెండ్స్. అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నా, క్రాప్ లోన్ అన్నా, కేసీసీ అన్నా మూడు ఒకటే గుర్తుపెట్టుకోరు. దాంట్లో క్రాప్ లోన్ తీసుకోనికి ఏజ్ ఏంటంటే మినిమం 18 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దాని తర్వాత మనకు ఒక పంటకి అంటే మనం వేసే పంటకి ఎంత లోన్ ఇస్తారు, అంటే నాకు ఎకరం భూమి ఉన్నది, నేను అలా వరి వేస్తే ఎంత లోన్ ఇస్తారు, దాని తర్వాత పత్తి వేస్తే ఎంత లోన్ ఇస్తారు అనేది మనకు ఒక ఎస్ఎల్టీసీ డిఎల్టీసీ అని ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ అని ఉంటుంది. సో వాళ్ళు ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఏప్రిల్లో ఈ పంటలకు ఈ సంవత్సరం ఈ లోన్లు ఇవ్వండి అని చెప్పేసి మనకు బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడమే జరుగుతుంది. సో దాని ఆధారంగానే మనమైతే ఆ ఎకరానికి ఆ పంటకు అదే అమౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు క్రాప్ లోన్ అనేది 5 years ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటే దానికి 10% పోస్ట్ హార్వెస్ట్ కన్జంప్షన్ అని చెప్పేసి 10% యాడ్ చేస్తారు. తర్వాత మెయింటెనెన్స్ రిపేర్ అని చెప్పేసి 20% యాడ్ చేస్తారు. ఇట్లా మనకు ఎవ్రీ ఇయర్ మనకు క్రాప్ లోన్ అనేది మనం రెగ్యులర్ కట్టుకుంటే పెంచుకుంటూ పోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు క్రాప్ లోన్ అనేది మనకు 2 కాలాలు ఉంటుంది. 2 కాలాలు ఇస్తారు. లేదంటే కొన్ని బ్యాంకులు అయితే సంవత్సరం మొత్తంలో ఇస్తూనే ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి మనకు వానాకాలం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వానాకాలంలో మన క్రాప్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రబీ కాలం, దాన్ని మనం తెలంగాణలో యాసంగి అంటాం. అది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇస్తారు అనమాట. క్రాప్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ అన్ని బ్యాంకులలో సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో 3 లక్షల వరకు 7% ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత సో 3 లక్షలు దాటితే మనకు 13% ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది బ్యాంక్ టు బ్యాంకు కొంచెం ఇది మారుతుంది కొంచెం మారుతుంది కానీ ఇది 7% అయితే అప్రాక్సిమేట్లీ అన్ని బ్యాంకులలో సేమే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో క్రాప్ లోన్ చేసినందుకు ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. దాని తర్వాత ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అని చెప్పేసి ఇన్స్పెక్షన్ ఛార్జెస్ పడతాయి. దాని తర్వాత ఇంకా దీంట్లో క్రాప్ లోన్లో మనకు ఏం చేస్తారంటే యాక్చువల్గా మనకు ప్రతి బ్యాంకు మనకు క్రాప్ లోను 8.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇవ్వాలనుకుంటుంది. సో అట్లా కాకుండా మనకి ఏం చేస్తారంటే 1.5 అనేది గవర్నమెంటే బ్యాంకులకు ఇచ్చేయడం వల్ల మనకు 7%కే మనకు క్రాప్ లోన్ అయితే లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనం ఒకవేళ క్రాప్ లోన్ తీసుకొని టైం టు టైం కట్టుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్రాప్ లోన్ తీసుకున్నా అంటే నేను ఇప్పుడు ఈ తారీఖు నాడు తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2వ తారీఖు 7వ నెల 2026లో నేను క్రాప్ లోన్ తీసుకున్నా. దీనికి 1 year కంటే ముందు, సో 1 year కంటే ముందు అంటే ఈ రైతులు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ 1వ తారీఖు నాడు వచ్చేసి రెన్యువల్ చేసుకుందామని చూస్తారు ఫ్రెండ్స్. 1వ తారీఖు నాడు రెన్యువల్ చేసుకుందామని చూస్తే కొన్నిసార్లు ఇప్పుడు బ్యాంకులో ఉండేటటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా కొన్నిసార్లు సిస్టమ్స్ పనిచేయకపోవడం కానీ, లేదనంటే నిన్న 1B రాకపోవడం కానీ, తర్వాత ఇట్లాంటి ఏమైనా కారణాలు రావచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే ఒక 10 రోజుల ముందటనే రెన్యువల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నేను ఇప్పుడు 2వ తారీఖు 7వ నెల 2026లో తీసుకున్నాను కాబట్టి దానికి ఒక 10 రోజుల ముంగటనే అంటే 20వ తారీఖు 6వ నెల 2027లోనే నేను నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ అయ్యేటట్టు చూసుకోవాలి. అట్లా రెన్యువల్ అయ్యేటట్టు నేను చూసుకున్నాను అనుకో, నాకేమైందంటే ఇప్పుడు క్రాప్ లోన్కు 7% వడ్డీ పడుతుంది. ఓకేనా, 7% వడ్డీ కాస్ట్ ఏమైందంటే అందులోకెళ్ళి 3% మైనస్ అవుతుంది. నాకు ఓన్లీ 4% వడ్డీయే పడుతుంది. 4% వడ్డీ అంటే దరిదాపులా 33 పైసల వడ్డీయే పడుతుంది. అంటే నాకు తెలిసి మనకి ఇచ్చే ఏ లోన్లో కూడా ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. 33 పైసలు ఇచ్చే లోను బ్యాంకులలో స్టాఫ్ కూడా 33 పైసల లోన్ అనేది ఉండదు. అంటే మనం క్రాప్ లోన్ తీసుకుంటే ఏం చేయాలంటే టైం టు టైం రెన్యువల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మనం చేయాల్సినటువంటి పని అన్నమాట. అది చేసుకున్నాం అనుకో మనకు తక్కువ వడ్డీకి 33 పైసలకే క్రాప్ లోన్ రావడం అయితే జరుగుతుంది. 3 లక్షల వరకు మనం ఆరామ్సే దాన్ని వాడుకుంటే మంచిగా గ్రోత్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో క్రాప్ లోన్లో మళ్ళీ ఏం చేస్తారంటే క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు మన వాళ్ళు చేసేటటువంటి పనులు ఏంటంటే మధ్యవర్తులను నమ్ముతారు ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాంకులకు వచ్చి అడగండి, అడిగిన దాని తర్వాత వాళ్ళు ఇవ్వకుంటే మధ్యవర్తులను మనం అనుసరించాలి. కానీ ఫస్టే మధ్యవర్తులను నమ్మద్దు. సో మధ్యవర్తులను నమ్మి వానికో 5,000 వానికో 10,000 ఇస్తూ ఉంటారు. అట్లా చేయకూరి. మీరు ఏమైనా లోన్ కావాలనుకుంటే డైరెక్ట్ బ్యాంకులోకి వెళ్ళండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తామనంటే మనం ఏ బ్యాంకులో లోన్ తీసుకోవాలి, ఏ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోవాలి. ఏ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోవాలంటే ఫస్ట్
మనం ఏ బ్యాంకులో అయితే క్రాప్ లోన్ తీసుకుంటున్నామో అది అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు ఏంటంటే దాంట్లో కొంచెం ఈ కోఆపరేటివ్ బ్యాంక్ టైపులే కాకుండా ఇప్పుడు మొన్న ఏమైందంటే అర్బన్ బ్యాంక్స్ అవి డిస్ట్రిక్ట్ అర్బన్ బ్యాంక్స్ అని ఉంటాయి, ప్రతి జిల్లాలో కొన్ని అర్బన్ బ్యాంక్స్ అని ఉంటాయి. ఈ అర్బన్ బ్యాంకులకు ఈ క్రాప్ లోన్కి సంబంధించినటువంటి మాఫీ అనేది పడలేదు ఫ్రెండ్స్. మాఫీ అనేది అర్బన్ బ్యాంకులకు ఇవ్వమని చెప్పేసారు అనమాట. సో అట్లాంటి బ్యాంకులలో మాఫీ వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి కొంచెం అర్బన్ బ్యాంకులలో క్రాప్ లోన్లు తీసుకోవద్దు మనం. దాని తర్వాత ఇంకా కొన్ని బ్యాంకులలో ఏముంటాయంటే టోటల్ అమౌంట్ కట్టి రెన్యువల్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు క్రాప్ లోన్కి ఒక అకౌంట్ ఉంటుంది, ఏదో ఒకటి 73 సంథింగ్ ఒక అకౌంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ మనం రెన్యువల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ మొత్తాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒక కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇట్లా కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఏమైందంటే మన క్రాప్ లోన్ అనేది దాని యొక్క సీనియారిటీ అనేది ఉండదు అనమాట. అంటే క్రాప్ లోన్ అనేది అప్పుడు తీసుకున్నా కాదు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తీసుకున్నట్టు అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని బ్యాంకులు ఉన్నాయి. అట్లాంటి బ్యాంకులలో కూడా మీరు క్రాప్ లోన్ కనుక తీసుకున్నారనుకో ఏమైందనంటే దీంట్లోకి వెళ్ళి సీనియారిటీ అనేది మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ గవర్నమెంట్ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసారు అనమాట. మేము అంటే మేము ప్రభుత్వం రాకముందుకు ఏమైతే లోన్స్ ఉన్నాయో అన్నీ మాఫీ చేస్తామని చెప్పారు అనమాట. సో ప్రభుత్వం రాకముందుకు మాఫీ చేస్తామని ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. సో మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి బ్యాంకులలో మొత్తం కట్టి తీసుకునేటటువంటి బ్యాంకులలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి సంవత్సరం మన అమౌంట్ కడతారు, ఆ పాత లోన్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ కొత్త లోన్ ఓపెన్ చేస్తారు. ఇట్లాంటి టైంలో ఏమైందంటే దీనివల్ల ఈ పరిస్థితి వల్ల మనకు కొన్ని అకౌంట్లకి మాఫీ అనేది రాకపోవచ్చు అనమాట. సో ఇట్లాంటి బ్యాంకులు కూడా చూసుకొని తీసుకోరు అనమాట. నెక్స్ట్ మనం క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు ఇంకా ఏం విషయం చూడాలని అంటే అసలు ఆ బ్యాంకులో ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ చేస్తుర్రా లేకుంటే టోటల్ అమౌంట్ కడితే రెన్యువల్ చేస్తుర్రా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ కడితే రెన్యువల్ చేస్తున్నారు అనుకో దాన్ని మనం ఆ బ్యాంకుకే మనం ప్రాధాన్యత ఇవ్వడం అనేది మంచిది. లేదు టోటల్ అమౌంట్ కట్టాలి, ఆ బ్యాంక్ మొత్తం అమౌంట్ కట్టి రెన్యువల్ చేసుకోమని చెప్తుంది అనుకో మొత్తం అమౌంట్ మనకు అడ్జస్ట్మెంట్ కాదు, టైం టు రెన్యువల్ చేయం. మళ్ళీ మనకు రెన్యువల్ చేయకపోవడం వల్ల ఏమైతే 7% వడ్డీ ఉండదు ఫ్రెండ్స్. 7% వడ్డీ ఉండకుండా మనకి ఏమైంది అంటే వడ్డీ అనేది డబల్ అయితే 14% దాకా పడుతుంది అనమాట. అంటే మనం టైం టు టైం రెన్యువల్ చేసుకుంటే మనకు పడేటటువంటి వడ్డీ అనేది మనకి ఎంత పడుతుంది 4%, అంటే 33 పైసలు పడుతుంది. కానీ ఒకవేళ మనం ఇట్లా మొత్తం కట్టి రెన్యువల్ చేయకపోతే ఏమైందంటే 14%, 15% పడుతుంది. సో 14% ప్లస్ దానికి ఎక్స్ట్రాగా ఓవర్డ్యూ అని చెప్పేసి దాని మీద ఛార్జెస్ పడతాయి. ఇట్లా 14% అంటే దాదాపులో ఎంత పడుతుంది ఛార్జెస్ అని అంటే 14 అంటే ఎంత అవుతుంది అంటే ఇది రూపాయి పైన ఎక్కువ పడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నాయి. సో రూపాయి పైన వడ్డీ పడుతుంది అనమాట. సో రూపాయి పైన వడ్డీ పడడం వల్ల మనము చాలా లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో ఈ అంశాలు ఈ 3 చూసుకోరు. ఒకటి అర్బన్ బ్యాంకులలో తీసుకుంటే మాకు వచ్చేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. దాని తర్వాత ఏ బ్యాంకులోనైతే మొత్తం కట్టి ఆ అకౌంట్ క్లోజ్ చేసి వేరే అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ బ్యాంకులలో తీసుకుంటే కూడా మనకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే టోటల్ అమౌంట్ పే చేయమని చెప్తారు కదా కొన్ని బ్యాంకులలో. సో ఆ బ్యాంకులలో కూడా ఇంకోటి ఏం చేస్తారంటే సో మనం ఏం చేస్తున్నామంటే క్రాప్ లోన్ తీసుకునేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సో దానికి సంబంధించినటువంటి పూర్తి లాభాలను మనం పొందాం అనమాట. ఎప్పుడు పూర్తి లాభాన్ని మనం పొందినట్టు మనం ఒక క్రాప్ లోన్ తీసుకొని ఇయర్ లోపల ప్రతి సంవత్సరం మనం ఇయర్ లోపల వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకుంటే సో మనకి ఎప్పుడైతే మన క్రాప్ లోన్కు 7% వడ్డీ పడాల్సింది కాస్త 4% వడ్డీ పడ్డదనుకో మనం యొక్క క్రాప్ లోన్కు సంబంధించినటువంటి పూర్తి లాభాలను మనం పొందినట్టు. మనం ఏం చేస్తామంటే కొన్ని బ్యాంకులు ఉంటాయి, ఆ బ్యాంకుల పేరు నేను చెప్పదలుచుకోలే. సో మనం ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే రెన్యువల్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పినా కదా, నేను ఈ 2వ తారీఖు నాడు క్రాప్ లోన్ తీసుకొని నేను 10 రోజుల ముందే వెళ్ళి నేను రెన్యువల్ చేస్తాను అని చెప్పేసి కానీ 10 రోజులు తిరిగినా కానీ వాళ్ళు రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయక వాళ్ళు ఎన్నో తారీఖు రెన్యువల్ చేసారు, 3వ తారీఖు రెన్యువల్ చేసారు. సో 3వ తారీఖు రెన్యువల్ చేస్తే నేను సంవత్సరం లోపు రెన్యువల్ చేయలేదు కాబట్టి నాకు రావాల్సినటువంటి ఆ 3% లాభం అనేది నాకు రాదనమాట. సో అట్లాంటి బ్యాంకులు ఉంటాయి. అంటే ఇట్లాంటి బ్యాంకులు మీకు తెలిసే ఉంటుంది, బాగా రష్ ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని పోయినా పట్టించుకోరు. సో అట్లాంటి బ్యాంకులలో కూడా మీరు క్రాప్ లోన్ తీసుకురానుకో ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు టైం టు టైము క్రాప్ లోన్ కనుక రెన్యువల్ చేసుకోరి. తర్వాత టైం టు టైం క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకుంటే సిబిల్ స్కోర్ బాగుంటుంది. మళ్ళీ దాంతోపాటు మీరు ఒకవేళ క్రాప్ లోను మంచిగా కడతా ఉన్నారనుకో దాన్ని బట్టి మీకు ట్రాక్టర్ లోన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సో క్రాప్ లోన్ మంచిగా కడతా ఉంటే మీకు ఒక హార్వెస్టర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాని తర్వాత ఇంకా ఏమన్నా పనిముట్లు కావాలంటే అవి కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ క్రాప్ లోన్ మంచిగా కడుతున్నారనుకో
దానికి అనుగుణంగా మీరు బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి దాని మీద మార్ట్గేజ్ లోన్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు టైం టు టైం రీపేమెంట్ చేసుకొని ఈ పూర్తి అవగాహన ఉండండి. సో మనం ఏం చేస్తామంటే ఒక పుస్తకాన్ని పెట్టండి. మనం ఏం చేస్తామంటే దాన్ని మనం క్రాప్ లోన్ టైంని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఒక పుస్తకం పెట్టి మనం అప్పులు అయితే ఎట్లా రాసుకుంటామో అట్లనే క్రాప్ లోన్ నెక్స్ట్ రెన్యువల్ డేట్ ఏది ఉందో అని చెప్పేసి అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ తోడు కానీ బ్యాంక్ మేనేజర్ తోడు కానీ రాయించుకొని దానికి ఒక 10 రోజుల ముందే వచ్చి రెన్యువల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అట్లా చేస్తేనే మీకు క్రాప్ లోన్కి సంబంధించినటువంటి పూర్తి ప్రయోజనాలు అయితే దక్కడం జరుగుతాయి. సో ఇది క్రాప్ లోన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.